హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ. ఇవి మొత్తం ఈరోజు ఆంబెట్టినాం అన్నట్లు మూతలు. ఇవి చిన్న మూతలు అఖండ దీపాలు వెలిగించడానికే జీరో సైజ్ చిప్ప అంటారు. ఇవి పొయ్యిలు ఇవి కట్టెలతో వాడుకోవచ్చు, మధ్యలో పొట్టు గుద్ది చేసుకోవచ్చు. కట్టెలు ఎక్కువ లేకుంటే ఒకటే కట్టెతో కూడా వంట అవుతుంది పొట్టు గుద్దుకుంటే. అవేమో మొత్తం పెద్ద అటకల పైన మూతలు. ఇవి అక్కడికి వెళ్ళి ఉన్నాయి మొత్తం. ఇవి మొత్తం పెద్ద అటకల పైన మూతలు. ఇవి ఇట్లా చిన్న సామాన్ ఈ రోజు పెట్టేటివి మొత్తము. అటకాల టైం అయితే లేదు. ఇవి 1/2 లీటర్ పైన మూతలు. ఇవి వచ్చేసి లీటర్ పైన మూతలు, లీటర్ 2 లీటర్ల పైన మూతలు. ఇవి వాడుకోవడానికి కూడా పాలు పొంగేనికే, దానికి మన్ను కూడా ఆరవేయనికే పోసినట్టు నిన్న మొత్తము ఆరింది పోయలే. అట్ల మీద అయితే పెట్టినాం. ఇవేమో పెండిళ్ళకు పాలు వంగేనికే, ఇంకా నీళ్ళు దానికి సంక్రాంతి ముంతలు. ఇవి సంక్రాంతికి ఇవి చిన్న గురికి. ఇవి కూడా బోడుకలు అంటారు. ఇవి పాలు వంగేనికే కూడా తీసుకుంటారు, పాలు వంగిచ్చేది. ఇవి ఈ రోజు బట్టి పెట్టేది మొత్తం అంటే చిన్నమాళ్ళు మొత్తము సంక్రాంతి స్పెషల్ కన్నట్లు ఆ చిన్న బోడుకలు అవి అన్నాయి. ఏమో చిన్న కంచులు కూరట్కుండల పైన, పచ్చడి బుడిగల పైన ఉగాది వస్తుంది ఇట్లా మీదకి. అంటే వీటిలో సైజులు ఉన్నాయి. ఇంకా ఇవి 3 సైజులు అన్నట్లు. ఇవేమో ఉసుక కుండల మినికి, కూజల మినికి కూడా జాములు అంటారు, కూజలు అంటారు వాటి మినికి. ఇవేమో కుండల మినికి, మట్కిల మినికి కూడా వస్తాయి. ఇవి చిన్న మట్కిల మినికి, పెద్ద మట్కిల మినికి కూడా వస్తాయి. ఇవి కాబట్టి చిన్న పిల్లలకి బొడ్డు గురుగులలో వాటర్ దాపనీకి. ఇవి బొడ్డు గురిగి. ఇవేమో సబ్బులు, చలికాలం ఇప్పుడు చేతులు కాళ్ళు వగులుతాయి కదా, రుద్దుకోవడానికి. ఇవి ఇట్లా పట్టుకుని, ఎప్పుడైతే గింజలు వేసి కొడుతుండ్రి, ఇప్పుడేమో ఇట్లా పట్టుకునికి కూడా చేస్తారు. అయితే మొత్తం పెట్టేది మొత్తము చాలా రోజుల నుండి ఈ రోజు స్పెషల్ గా సంక్రాంతి వస్తుంది కాబట్టి చిన్న మాల్ మొత్తం పెడుతున్నాం అన్నట్లు. ఇది మొత్తం చిన్న మాలే, మొత్తం కంచులు గురుగులు అవి కొని ఇవి కొని అవి కొని మొత్తం చిల్లర మాల్లాకి ఇట్లకి వెళ్ళి మొత్తం మన్ను మీదకి వెళ్ళి మొత్తం అయితే పెట్టేసినాము. ఇక ఇక్కడికి వెళ్ళి కూడా మొత్తం పెట్టేసినాము. ఈ మన్ను మొత్తం ఆనికి ఓపించినాం అన్నట్లు. ఇదంతా ఎండలు కొడుతున్నాయి ఇప్పుడు, కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎండతో తొందర కొట్టుకునికి వస్తా అని చెప్పి కూడా మొత్తం ఆరబోసినాం అన్నట్లు. ఇక హార్డ్ వరకు కూడా పెట్టినాం మొత్తం ఎర్రమట్టి మీదకి వెళ్ళి మొత్తం. ఇదంతా ఇక ఇక్కడ మొత్తం అయితే ఈ రోజే బట్టి ఇప్పి ఈ రోజే బట్టి పెడుతున్నాం అన్నట్లు. ఇవి మొత్తం హైదరాబాద్కు ఉన్నాయి మాలు. ఫిష్ ఉన్నాయి, పెరుగు కటోరాలు ఉన్నాయి. ఇవి రౌండ్ టైప్ పెరుగు కటోరాలు, అడుగు ఉంటది అన్నట్లు బేస్ కూర్చోడానికి. ఇవేమో లీటరు బేస్ లేకుండా సరిషెటివి. ఇవి లీటర్వి అటకలు. పెరుగుకి వాడుకోవచ్చు, రైస్ కి వాడుకోవచ్చు, కర్రీకి కూడా వాడుకోవచ్చు. ఏమో లీటర్ ఫిష్. ఇవి మొత్తం ఎంచి పెట్టినాం అన్నట్లు మొత్తము. ఇవి ఫిష్. అవి కూడా ఫిష్ ఎక్స్ట్రా అయితే అవి పక్కకు తీసి పెట్టేసినాము. ఇవి మొత్తం 3 లీటర్లు రై. ఇవి మొత్తం 3 లీటర్లు రై ఫిష్. ఇదేమో రౌండ్ టైప్ బేస్ కూర్చోడానికి ఉంటది అడుగున. ఇదేమో అటక టైప్ అన్నట్లు. ఇందులోనే రౌండ్ టైప్. ఇది కూడా పెరుగు 1/2 లీటర్. ఇదేమో లీటరు 1/2 లీటరు, 1/4 లీటరు. అట్లా ఇంకో ఇక్కడ కనిపించేటి మొత్తం 4 లీటర్ ఫిష్, 4 లీటర్ ఫిష్.
ఇవి మొత్తం 3 లీటర్లు ఉన్నాయి, 4 లీటర్లు ఉన్నాయి మొత్తము. అక్కడ లాస్ట్ లో ఫిష్ ఉన్నాయి, 2 లీటర్లు ఉన్నాయి. అవి అక్కడ సైడ్ ఉన్నాయి. మొత్తం ఇవన్నీ ఇప్పి పెట్టినాం అన్నట్లు, వేరు చేయలేము మొత్తము. ఫిష్ మొత్తం వేరు చేసినాము. 4 లీటర్లు ఒకటి గ్లాస్, వాటర్ గ్లాస్, లస్సీ తాగడానికి కూడా వస్తుంది. లస్సీ కొరకని ఫినిషింగ్ గ్లాసులు అన్నట్టు ఇవి, ఫినిషింగ్ గ్లాస్. మొత్తం ఇవన్నిటిపైన మూతలు మొత్తం ఇవన్నీ వేసి కప్పి పెట్టినాం. మేము మంచు వస్తుంది కదా, మొత్తము ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి మొత్తము కప్పి పెట్టినాం అన్నట్లు. ఇంకా అక్కడ మొత్తము అవి కూడా ఇప్పి పెట్టేసినాం ఎంచి. ఇంకా ఇవన్నీ ఇక్కడికి ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ షేర్, అందరికి షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఈ రోజు మళ్ళీ ఇవన్నీ ఆమ్లకి వేసేసి మళ్ళీ ఇవన్నీ సపరేట్ చేసుకొని కూడా ఉంటది. ఇక మోడం కూడా అవుతుందని చెప్పేసి ఆమ్లకి వెళ్తున్నాం. ఓకేనా, బాయ్.